హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మీతో పాటు ఒక మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే మార్నింగ్ నుంచి క్లీనింగ్ అయితే పెట్టుకొని ఉన్నామండి దీపావళి కోసము. అంటే దీపావళి ముందు వ్లాగ్ అనమాట ఇది. ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మినీ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రము 3 గంటల వరకు కూడా పని అయితే ఉంది. ఇప్పుడైతే మొత్తం కూడా హాల్ వరకు క్లీన్ అయితే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ కిచెన్ బెడ్రూమ్స్ అంటే పెద్ద పని ఏమి ఉండదు. ఏదన్నా ఉంటుంది అంటే హాల్లోనే. చూడండి ఎంత చెత్త ఉందో. ఆల్రెడీ నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే క్లీన్ చేశానండి. మళ్ళీ వచ్చేసింది అనమాట చెత్త. అప్పుడే పనికిరాని పడేసాను కదా, మళ్ళీ ఇలా ఎలా వచ్చాయి అనిపిస్తుంది. మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగి చేస్తే మళ్ళీ పనికిరాని వస్తూ ఉంటాయి. అదేంటో అర్థం కాదు. ఇంకా నాతో పాటు మా సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. ఏ పనిలో అయినా కానీ తన హెల్ప్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంకా ఉదయం నుంచి పని చేస్తున్నాం కదా, టైం అయితే ఆల్మోస్ట్ 8:39 అయిపోతుంది అనమాట. కొంచెం హెడేక్గా ఉంది అండ్ టిఫిన్ కూడా ఏం తినలేదు. అందుకని కొంచెం టీ అయితే తాగేసి మిగిలిన పని అయితే కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అయితే వేడివేడిగా టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా నేనైతే మొత్తం తుడిచేసి పనికొచ్చేవి పనికిరానివి అన్నీ కూడా పక్కన సపరేట్ చేసేస్తుంటే సురేష్ గారు అయితే నీట్గా అన్నీ సర్దేస్తున్నారనమాట. నాకంటే ఈ విషయంలో మా హస్బెండ్కి కొంచెం ఓపిక ఎక్కువ. ఫైనల్గా ఒక 3-4 అవర్స్ కష్టపడిన తర్వాత ఇంటిని అయితే కొంచెం సర్దేశామండి. హాల్లో అయితే పెండింగ్స్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్దేశాము. ఇవన్నీ సామాన్లు, పిల్లలకి బ్యాగ్స్కి ఒక ర్యాక్ అయితే ఇచ్చామన్నమాట. అండ్ సోఫా మీద కవర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను 1 వీక్ నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఒక కొలిక్కి రావట్లేదన్నమాట. ఇంకా పిల్లలు అయితే కొంచెం లేట్గా లేచారు. వాళ్ళకైతే ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మేము కూడా పని అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి చెరొక 2 దోశలు అయితే తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము కొత్తగా కర్టెన్స్ వేయడము ఇవన్నీ చేయడం అయితే. ఇంకా మా ఇంట్లో మెయిన్ కొత్తగా మేము సోఫా అయితే చేయించుకున్నామండి. అంటే ఓల్డ్ సోఫా ఎల్ షేప్ ఉండే మేము ఇల్లు కొనుక్కోకముందు. నా వ్లాగ్స్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. దాని తర్వాత సోఫాని కొంచెం ఏంటంటే చేంజ్ చేయించామన్నమాట. దాంట్లో ఒక పార్ట్ అయితే పక్కన పెట్టాము. కొత్త సోఫానే అది కూడా, బట్ మన ఇంట్లో సెట్ అవ్వకపోవడం వల్ల మార్చాము. సో ఇప్పుడు ఇది పెద్ద సమస్య అయిపోయింది. పడేయాలి అంటే కొత్తది పడేయలేకపోతున్నాము. అలాగని హాల్లో పెడితే మొత్తం అడ్డం అయిపోతుంది. సో చిన్నగా తీసుకెళ్ళి బెడ్రూమ్లో అయితే పడేసామన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అండి దేవుడికి పూజ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. కంప్లీట్గా కొత్త కర్టెన్స్ అన్నీ కూడా వేసేసాను. ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఉంటుంది చూడండి, ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. కంప్లీట్గా చేంజ్ చేశాను. ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. మన ఆడవాళ్ళకి చేస్తే ఒక బాధ, చేయలేకపోతే ఒక బాధ, అలా ఉంటుంది పరిస్థితి అయితే. సో ఇంక మొత్తం కూడా చేంజ్ చేసి సోఫా కవర్స్, కర్టెన్స్ ఇవన్నీ కూడా కొత్తవి కొనేసి 3 ఇయర్స్ నుంచి మార్చుదాం అనుకుంటున్నాను కానీ టైం రాలేదు. దీపావళికి అయితే ఫైనల్గా చేంజ్ చేసేసానండి. ఫుల్ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తాను.